రానున్న బతుకమ్మ పండుగ నేపథ్యంలో రేవంత్ సర్కార్ బతుకమ్మ చీరలకు బదులుగా 500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారంలో వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన సంగతి తెలిసింది. బతుకమ్మ చీరలు లబ్ధిదారులకు అందకుండా పోతున్నాయని రేవంత్ సర్కార్ వద్ద సమాచారం ఉంది. లెక్కల్లో చీరల సంఖ్య బరాబర్ ఉన్నప్పటికీ లబ్ధిదారులకు చేరడం లేదు. బతుకమ్మ చీరలను చాలా మంది కట్టుకోవడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. బతుకమ్మ చీరలను తీసుకున్న మహిళలు వాటిని కట్టుకోకుండా ఓ మూలన పడేస్తున్నారని ప్రభుత్వం విచారణలో తేలింది. దీన్ని అరికట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చీరలకు బదులు 500 రూపాయలను నగదుగా ఇవ్వాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 500 అందనున్నాయి. బతుకమ్మ చీరలను అందించే సాంప్రదాయం గత కేసీఆర్ ప్రభుత్వం పరిచయం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తే ఆ క్రెడిట్ బీఆర్ఎస్ కు వెళ్లిపోతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రేవంత్ నిర్ణయంపై బీఆర్ఎస్ భగ్గుమంటోంది. తెలంగాణలో మహిళలకు చీరలిచ్చే గౌరవం సాంప్రదాయం ఉందని బీఆర్ఎస్ గుర్తు చేస్తోంది. బతుకమ్మ చీరలను పంచడం వల్ల చేనేత కార్మికులకు ఉపాధి దొరుకుతుందని బీఆర్ఎస్ వాదన. అయితే ఈ వాదన తిప్పికొట్టే ప్లాన్ లో కాంగ్రెస్ ఉంది. గుజరాత్ నుంచి దిగుమతి చేసుకున్న చీరలను గత కేసీఆర్ ప్రభుత్వం పంపిణీ చేసిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.